అందరికీ నమస్తే. ఈరోజు నేను దొండకాయ పచ్చడి ఎలా పెట్టాలో నేను చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చికెన్ పచ్చడి తినాలనిపించినప్పుడు, చికెన్ లేనప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో ఇది చేస్తాం. ఇది తిన్నా మనకు చికెన్ పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఇక్కడ దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ నూనె వేడి చేసుకొని అందులో ఈ ముక్కలు వేసి గోలించుకోవాలండి. మంచిగా వేయించుకోవాలి. అదే 1/2 కేజీ నూనె మళ్ళీ పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు మనం, పచ్చడిలో కలుపుకోవడానికి. చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మొత్తం ముక్కలను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది, నిల్వ ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని నెలలైనా ఉంటుంది, బయట పెట్టుకుంటే నెల రోజులు పక్కా ఉంటుందండి. చూడండి, ఇట్లా ఇట్లా వేయించుకోవాలి. అన్ని ముక్కలు తీసి పక్కకు పెట్టుకొని అన్ని ముక్కలు కూడా ఇదే విధంగా వేయించుకోవాలి మనం. చూడండి, మిగతా ముక్కలు వేసుకుంటున్నాను. 1/2 కేజీ అంటే 2 టైమ్స్ వస్తాయండి, అంతే. 2 టైమ్స్ వేయించుకుంటే అంటే 2 సార్లకు వస్తుంది. 2 వాయిలు వేయించుకోవాలి. ఇదే నూనెలో తాలింపు పెట్టుకోవాలండి మనం. ఎక్కువైతుంది అనిపిస్తే ఇది వేరే కూరలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వేయించుకున్నాం, ఎంత బాగా అయినాయి. ఇప్పుడు కారం తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారం పడుతుందండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి. జీరా పౌడర్ 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కొబ్బరి పొడి 1 స్పూను. అంతేనండి, కావాల్సినవి కూడా అంతే. ఇవన్నీ కలిపేసుకొని మంచిగా కలిపేసుకోవాలి, ముక్కలకు పట్టేటట్టు కారం. ఇప్పుడు ఒక గడ్డ వెల్లిగడ్డ తీసుకోవాలి. ఎల్లిపాయలు ఒక 10 తీసుకుంటే సరిపోతుందండి. గడ్డ లేని వాళ్ళు పాయలు 10 తీసుకోండి, ఒక గడ్డ అయితే సరిపోతుంది. ఇట్లా దంచుకోవాలి కచ్చా పచ్చగా. మళ్ళీ ఇప్పుడు ప్యాన్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అందులోదే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అండి. ఆయిల్ సరిపోయేదాన్ని బట్టి అలా కలుపుకుంటుండాలి. ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి కట్ చేసినాను, కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ వేస్తే మంచి వాసన వస్తుంది, రుచి వస్తుంది. ఇప్పుడు నూరుకున్న వెల్లిపాయల ముద్ద వేయాలి. అది చల్లారినాక వేయాలండి. పోపును అయిపోయిన తర్వాత 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని వెల్లిపాయ ముద్ద వేయాలి. మళ్ళీ 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని ఇది మొత్తం చల్లారినాక కలుపుకోవాలి ముక్కలకు. పోపు అంతా చల్లారాలండి. చల్లారితేనే కారం నల్లబడదు, మాడిపోదు. పోపు చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ పడుతుందండి, కానీ ఇక్కడ సగం చెక్క నిమ్మకాయ పిండుతున్నా, ఇందులో రసం చాలా ఉంది. ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది, పిండుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటే అయిపోయినట్టేనండి దొండకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఈ చలికాలం కొంచెం వేడి అంటారు దొండకాయ కాబట్టి చాలా మంచిది. చేసుకొని తినండి, కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.